ఇవాళ పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఇందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రత్యేక కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పాల్గొనున్నారు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి కానుంది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది. తర్వాత రిజర్వేషన్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ఆదేశాలు ఇస్తే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఈ రోజు నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరి అనుకూలము అనే భావనతో ప్రభుత్వం ఉంది. ప్రత్యేక కమిషన్ నివేదిక సమర్పించిన అనంతరం దాన్ని హైకోర్టుకు సమర్పించనుంది. నివేదికపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించడం, రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపడం వంటి అంశాలపై ఇవాల్టి సమావేశంలో స్పష్టత వచ్చే వీలుంది.